హాయ్ అండి. ఈరోజు వీడియోలో బెండకాయలు చేపలు పులుసు ఈజీ వేలో ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక అందులోనే కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక టమాటో చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు కలిపి చేసుకున్న పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక అందులో పసుపు కారం సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకుని మసాలా అంతా వాటికి పట్టేలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఒక సైడ్ వేగాక ఇంకో సైడ్కి కూడా తిప్పుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల మసాలా అంతా చేప ముక్కలకు బాగా పడుతుంది. తర్వాత కట్ చేసుకున్న బెండకాయలు కూడా వేసుకుని చింతపండు పులుసు వేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నాక అందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని ఇంకో 15 మినిట్స్ ఉడికించుకున్నాక ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి. అంతే, టేస్టీగా తక్కువ మసాలాలతో మన చేపల పులుసు రెడీ. ఒకసారి ట్రై చేయండి.